కాదమ్మా. నువ్వు కడుపున కన్న కూతురి మాటలు నమ్ముతావా, నీ చెల్లి కూతురి మాటలు నమ్ముతావా? తన చెల్లి కూతురు మాటనే నమ్ముతుంది పద్మ. నమ్మబట్టే కదా రామాని నిలదీయడానికి ఇక్కడి దాకా వచ్చింది. ఓహో, అదే సంగతి. పరువు పోయిన భర్తని ఓదార్చడానికి వచ్చిందేమో అనుకున్నాను. కాదన్నమాట. చెల్లి కూతురి ప్రాణం మీదకి వచ్చినందుకు ఇలా వచ్చిందా? అంతే కదమ్మా. ఆ ఇంట్లో నుంచి వచ్చి అన్నయ్య అంత కష్టపడుతుంటే ఏనాడొచ్చి చూసిందని ఈవిడ? అదే చెల్లెలు కూతురికి ఆపదొచ్చిందని సొంత కూతుర్ని నిలదీయడానికి తక్కువ ప్రత్యక్షమైంది. చెల్లెలు కూతురు మీద అంత ప్రేముంటే మాత్రం ఆద్య చెప్పిందని నమ్మేసి ఇలా రావడమేనా? రామ అలా చేస్తుందో చేదో నీకు తెలీదా అక్క? నాకు తెలుసు. అసలు నిజమేంటో రామని అడిగి తెలుసుకుందామని వచ్చాను. అన్నయ్య ఆ ఆస్తి కాదనుకుని వచ్చినా ఈ ఆస్తిలో నాకు వాటా ఉందని చెప్పింది కదా. అది విషయం. అడ్డు లేకుండా చేసుకోవడానికి ఇంత కథ నడిపిస్తున్నారు. ఇది అందరికీ అర్థమవుతుంది, కానీ కన్న తల్లికి అర్థం కావట్లేదు. ఏంటి ఇలా వచ్చావు? శౌర్యతో ఫోన్ మాట్లాడాలా? ఏం మాట్లాడినా వాళ్ళిప్పుడప్పుడే వచ్చేలా లేరు. పైగా అక్కడున్న శోభనం జరిగిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. రామలక్ష్మి పుట్టింటి పరిస్థితి గందరగోళంగా ఉంది. తెలుసు. దాని పుట్టింటి పరిస్థితి తెలిసే దాన్ని పూర్తిగా ముంచి ఆలోచనతో వచ్చాను. చెప్ప స్మిత. ఏంటది? ఆ రామలక్ష్మి పుట్టిల్లు రెండుగా చీలింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ విడిపోయారు. ఈ రామలక్ష్మికి అడుగడుగునా సపోర్ట్ చేసిన ఆద్యతో కూడా సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఊరికి పెద్దగా ఉండే వాళ్ళ నాన్న ఇప్పుడు పేదోళ్ళ మారిపోయాడు. ఇంతకీ ఆ రామలక్ష్మి కట్న కానుకల కింద ఏమైనా తెచ్చిందా ఆంటీ? పావులా కూడా తీసుకురాలేదమ్మాయి. ఇప్పుడు మనం అడిగి టార్చర్ పెట్టినా అది తీసుకురాదు. వాళ్ళ నాన్న ఇచ్చే పరిస్థితిలో లేడు. కాబట్టి అది రేపో మాపో ఈ ఇంటికి రాగానే దానికి నువ్వు వరకట్న వేధింపులు స్టార్ట్ చేయాలి.
వరకట్న వేధింపులా? అమ్మో, బయటికి పొక్కితే నన్ను లోపలేస్తారేమో. నేను చేయనమ్మా, నా వల్ల కాదు. నేను వీటిని లోపలేస్తా. వరకట్న వేధింపులేనా, ఇంకేమైనా చేయాలా? ఇంకేమీ వద్దు, ఈ వేధింపులే చాలు. కానీ ఈ వేధింపులు ఎలా ఉండాలంటే ఆ దెబ్బకది శౌర్య వద్దు, ఈ కాపురం వద్దనుకుని ఈ ఇంట్లో నుంచే పారిపోవాలి. ఆ రేంజ్ టార్చర్ నేను పెట్టగలనంటావా? ఎందుకు పెట్టలేను? దాని కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం వచ్చేలా చేస్తాను.